హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం వాయిస్ లవ్ అనే జాపనీస్ డ్రామాలో పార్ట్ 6ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే, ఈ స్కూల్ ప్రెసిడెంట్ ఏమో అంటే యుకుని కలవడానికి వస్తూ ఉంటాడు కదా. ఇంకా అదే టైంలో అక్కడికి బాక్స్ బాయ్ కూడా వస్తాడు. ఇంకా బాక్స్ బాయ్ ఏం చేస్తాడు అంటే, స్కూల్ ప్రెసిడెంట్ అలాగే యుకుని మాట్లాడుకునేవ్వకుండా స్కూల్ ప్రెసిడెంట్ని మీరు రండి లోపలికి వచ్చి చూద్దరు కానీ మా క్లాస్ని అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటాడు. కానీ ప్రెసిడెంట్ మాత్రం లేదు, నేను యుకుతో మాట్లాడతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యుకు కూడా ఏం మాట్లాడతారు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి ఈ ప్రెసిడెంట్ ఏం చెప్తాడు అంటే, యుకు ఈరోజు గుర్తుంది కదా నా డ్రామా ఉంది, నువ్వు తప్పకుండా రావాలి ఈరోజు 2కి డ్రామా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత యుకు అంటుంది, ఓ అవును కదా నాకు తెలుసు, నాకు గుర్తుంది, నేను నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని చెప్పి, నేను తప్పకుండా వస్తాను డ్రామాని చూడడానికి అని చెప్పేసి యుకు అంటుంది. ఇంక ఈ ప్రెసిడెంట్ కూడా చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతూ ఈ ప్రెసిడెంట్ అయితే బాక్స్ బాయ్తో, నేను చెప్పాను కదా మన ఫైట్ అనేది చాలా స్ట్రైట్ వర్డ్గా ఉండాలని, నేను స్ట్రైట్గానే నీతో ఫైట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా బాక్స్ బాయ్ అయితే కొంచెం డల్గా ఉంటాడు. ఇంకా ఎక్కువ ఏమో ఆ టైం మర్చిపోకూడదు అని చెప్పి తన చేతి మీద కూడా రాసుకుంటుంది. సో ఏ టైంకి డ్రామా అని చెప్పి ఇంకా తనేమో టైం చూస్తూ ఉంటుందన్నమాట. సో లోపలంతా కూడా వర్క్ చేస్తూ టైం చూసుకుంటూ ఉంటుంది, ఎందుకంటే 2కి అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి. ఇంకా బాక్స్ బాయ్ అయితే చాలా డల్గా ఉంటాడు, ఎక్కువ వెళ్తుందేమో అక్కడికి అని చెప్పేసి. ఇంకా ప్యారలల్గా ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తుంటాడు అంటే, డ్రామాకి వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పి రిహార్సల్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే మీరు ఇంకా ఫీల్తో చెప్పాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పి ప్రెసిడెంట్ అయితే చాలా ఫీల్తో చెప్తాడు. ఇంకా అసిస్టెంట్ కూడా మెస్మరైజ్ అయిపోయి అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, యుకు ఏమో వాళ్ళ క్లాస్లో వాళ్ళకి గ్లాసెస్ కావాలి అంటే అవి తీసుకురావడానికి వెళ్తుందన్నమాట వేరే క్లాస్కి. ఇంకా అక్కడ గ్లాసెస్ అన్నీ కూడా పట్టుకుని ఇంకా వాళ్ళ క్లాస్కి వెళ్తూ ఉంటే దారిలో తనకి ఒక చిన్న బాబు కనిపిస్తాడు. సో తనైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి తప్పిపోయి ఇంకా ఎటు వెళ్ళాలో తెలియక స్కూల్లో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు యుకు ఆ బాబు దగ్గరికి వెళ్ళి నువ్వెవరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో టైం అయితే అయిపోతూ ఉంటుంది కదా. సో ఇంకా ఈ ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంట్ ఏమో యుకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఇంకా యుకు రాలేదని తెలిసి తనైతే చాలా డల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా యుకు ఏమో ఇంకా ఆ బాబుని తీసుకుని అన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి బాక్స్ బాయ్ వస్తాడు. బాక్స్ బాయ్ వచ్చేసి, యుక్కు నువ్వు ఒక ప్రామిస్ చేసావు కదా, ఈ ప్రామిస్ నీకు చాలా ఇంపార్టెంట్ కదా, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను, ఈ బాబుని నేను వాళ్ళ అమ్మగారికి చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా యుక్కు కూడా సరే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి బాక్స్ బాయ్కి చెప్పి ఇంక వెంటనే ప్రెసిడెంట్ వాళ్ళ అంటే డ్రామాకి బయలుదేరుతూ ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ డ్రామా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో యుకు రాలేదని చెప్పేసి తనైతే చాలా డల్గా ఉండి అయినా సరే ఇంకా డ్రామాని కంటిన్యూ చేస్తూ ప్రెసిడెంట్ అయితే అన్ని డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటాడు. అయితే అదే టైంకి అక్కడికి యుక్కు వస్తుంది. ఇంకా యుక్కు రాగానే ఈ ప్రెసిడెంట్ వాళ్ళ మనుషులందరూ కూడా యుక్కుని తీసుకెళ్ళి ఇంకా ప్రెసిడెంట్ తన కోసం స్పెషల్గా ఉంచిన చైర్లో కూర్చోబెడతాడు. ఇంక ఈ ప్రెసిడెంట్ అయితే నార్మల్గా డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి వెనక్కి తిరిగేటప్పటికి అక్కడ యుక్కు ఉంటుంది. ఇంకా యుక్కుని చూసిన వెంటనే ప్రెసిడెంట్ అయితే షాక్ అయిపోయి ఇంకా యుక్కుని అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అందరూ ఏమో ఏంటి డైలాగ్స్ చెప్పట్లేదు, డైలాగ్స్ చెప్పు చెప్పు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ప్రెసిడెంట్ వాళ్ళ అసిస్టెంట్ కూడా అలాగే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్ వెనకాలే స్లీపింగ్ బ్యూటీ పడుకుని ఉంటుంది కదా, సో తను కూడా చాలా డైలాగ్స్ అనేవి అందిస్తూ ఉంటుంది. అయినా సరే ఈ ప్రెసిడెంట్ మాత్రం డైలాగ్స్ని చెప్పలేకపోతాడు. ఇంకా అలా యుక్కునే చూస్తూ ఉంటాడు. అందుకని ప్రెసిడెంట్ వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తుంది అంటే లైట్స్ అన్నిటిని కూడా ఆఫ్ చేపించేస్తుంది అనమాట. అయితే అక్కడుండే అసిస్టెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే యుక్కు మీద మాత్రమే ఒక ఫోకస్ లైట్ పడేలాగా పెడతారు. సో ఇంకా యుక్కు ఒక్కతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మార్నింగ్ నుండి వర్క్ చేసి ఉండటం వల్ల యుక్కుకి ఆకలిస్తుంది. సో తన కడుపులోంచి సౌండ్స్ వస్తాయి. ఇంకా అందరూ కూడా యుక్కుని చూస్తూ ఉంటారు, కొంచెం నవ్వుతూ ఉంటారు. ఇంకా యుక్కు ఏమో అయ్యో నేను ప్రెసిడెంట్ అంటే షో అంతా పాడు చేశానేమో అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్కి కూడా నవ్వొస్తుంది. సో ప్రెసిడెంట్ ఏమంటాడు అంటే, నువ్వు ఎప్పుడు కూడా ఇంత హార్డ్ వర్కింగ్గా ఎందుకుంటావు, అందుకే అనుకుంటా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి యుక్కుకి ప్రపోజ్ చేస్తాడు స్టేజ్ మీద నుండి ప్రిన్స్. ఇంకా యుక్కు అయితే షాక్ అయ్యి ఇంకా ప్రిన్స్నే చూస్తూ ఉంటుంది అలాగా.
ఇదే టైంలో బాక్స్ బాయ్ కూడా జరిగిందంతా చూస్తూ ఉంటాడనమాట. సో, తను కూడా ఈ డ్రామా అంతటిని చూస్తూ ఉంటాడు. సో, తనకి అర్థమవుతుంది యుకుకే ప్రిన్స్ ప్రపోజ్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంక తను కూడా చాలా డల్ అయిపోతాడు. ఇంక తర్వాత స్టేజ్ మీద ఉన్న ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోతుంది. ఇంకా యుకు ఏమో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు తన దగ్గరికి ప్రెసిడెంట్ వస్తాడు. ఇంక ప్రెసిడెంట్ వచ్చి అది స్టేజ్ మీద ఏం జరిగిందంటే అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి యుకు అంటుంది, "మీరు చాలా బాగా చేశారు యాక్టింగ్ అసలు. మీరెంత బాగా యాక్ట్ చేస్తారని నేను అనుకోలేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. అంటే యుకు అదంతా కూడా యాక్టింగ్ అనుకుంటుంది. అంటే తనకి ప్రెసిడెంట్ ప్రపోజ్ చేశాడు అని చెప్పి అనుకోదు. ఇంకా ఈ ప్రెసిడెంట్ అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. సో, తను కూడా ఏమీ చెప్పలేకపోతాడనమాట. ఇంకా యుకు ఏమో "మీరు చాలా బాగా చేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ" అని చెప్పేసి, "నాకు కొంచెం పనులున్నాయి నేను వెళ్తాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అదే టైంలో ఈ ప్రెసిడెంట్ అయితే యుకు చేతి మీద తను రాసుకుంది కదా నేను 2కి డ్రామాకి వెళ్ళాలని, అదంతా చూసి తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా యుకు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కువ వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రెసిడెంట్ అయితే కొంచెం డల్‌గా ఉంటాడు. ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ ప్రెసిడెంట్ వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు కూడా వస్తారు. సో, అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి ఏం చెప్తుంది అంటే, "మీకు తెలుసా ఈరోజు నైట్ క్యాంప్ ఫైర్ ఉందంట. సో, దానిలో ఎవరైతే డాన్స్ వేస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా కలిసే ఉంటారు అని అంటారు కదా. సో, నువ్వు అలాగే యుకో ఇద్దరు డాన్స్ వేయండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో మన బాక్స్ బాయ్ కూడా చాలా డల్‌గా ఉంటాడు. ఇంకా యుకో అయితే క్లాస్ రూమ్‌లోకి వెళ్తుంది. ఇంకా క్లాస్ రూమ్‌లో అంటే బాక్స్ బాయ్ కుకీస్ అన్నీ కూడా ఏమీ అమ్ముడుపోవు. అందుకని చెప్పి తను డల్‌గా ఉండి ఎలాగన్నా సరే ఈ కుకీస్ అన్నిటిని కూడా అమ్మాలి అని చెప్పి ఒక ట్రేలో పెట్టుకుని తను అన్నిటిని అమ్మడానికి బయటికి తీసుకెళ్తుందనమాట. అయినా సరే ఎక్కువ మంది ఎవరు కూడా కొనరు. ఇంకా ఇదే టైంలో బాక్స్ బాయ్ కూడా ఇలాగే అమ్మటం ఉంటుంది చూస్తుంది. సో, తనేం చేస్తుందంటే బాక్స్ బాయ్ పక్కకే వెళ్ళి అంటే ఇద్దరు కూడా ఒకేలాగా అమ్ముతూ ఉంటారు. ఇంకా యుకో అయితే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. నేను బాక్స్ బాయ్ ఒకేలాగా అరుస్తూ ఇవన్నీ అమ్ముతాం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి. అయితే ఇదే టైంలో అక్కడికి ప్రెసిడెంట్ వస్తాడు. ఇంకా ప్రెసిడెంట్‌ని చూసిన వెంటనే యుకో ఏమో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, "మీరు ఇవి తీసుకోండి" అని చెప్పేసి ఇస్తూ ఉంటుందనమాట నవ్వుతూ. ఇంకా ప్రెసిడెంట్ కూడా దాన్ని హ్యాపీగా తీసుకుంటాడు. ఇంక అప్పుడే యుకో ఏమంటుంది అంటే, "ఇది చూసారా ఇవి బాక్స్ బాయ్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చేసిన కుకీస్. ఇవి చాలా బాగున్నాయి కదా! అవును అచ్చు బాక్స్ బాయ్ లాగానే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత ఈ ప్రెసిడెంట్ అయితే షాక్ అయిపోతాడు. సో, తనేమో థ్యాంక్స్ అని చెప్పేసి, "నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నా డ్రామా చూడడానికి" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా యుకో కూడా పర్వాలేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ప్రెసిడెంట్ అయితే వెళ్ళిపోతాడు. సో, తనకు అర్థమవుతుంది ఏంటి అంటే యుకుకి బాక్స్ బాయ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇంకా తన దగ్గరున్న సెక్రటరీ కూడా ఈరోజు మరి క్యాంప్ ఫైర్ గురించి యుక్కుని అడగలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా ప్రెసిడెంట్ అంటాడు, "నేను చెప్పాను కదా అవన్నిటిని నేను నమ్మను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత యుక్కు అలాగే బాక్స్ బాయ్ ఇద్దరు కూడా అన్ని కుకీస్‌ని కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా అలా వీళ్ళు ఈవినింగ్ కల్లా మొత్తం అన్నీ అమ్మేస్తారనమాట. సో, అలా ఏమవుతుంది అంటే నైట్ అయిపోతుంది. నైట్‌లో క్యాంప్ ఫైర్ అనేది వేస్తారు. ఇంక అప్పుడు యుక్కుని ఈ బాక్స్ బాయ్ అయితే డాన్స్ వేద్దామా అని చెప్పి అడుగుతాడు. ఇంకా యుక్కు కూడా దానికి ఒప్పుకుంటుంది. సో, వీళ్ళిద్దరూ కూడా డాన్స్ వేస్తారు. ఇంకా డాన్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకొస్తారు. సో, బయటకొచ్చిన తర్వాత వీళ్ళ క్లాస్‌కి వెళ్తూ ఉంటారనమాట. అయితే అదే టైంలో అక్కడికి ఎవరో ఒక కొత్త అమ్మాయి వస్తుంది. సో, తనొచ్చేసి షూ అని పిలుస్తూ ఉంటుందనమాట బాక్స్ బాయ్‌ని. సో, "షూ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. ఏం మారలేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. బాక్స్ బాయ్ అయితే ఫస్ట్ తనని గుర్తుపట్టడు. కానీ తర్వాత తన దగ్గరికొచ్చిన తర్వాత కొయిరీ అని పిలుస్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఆ అమ్మాయి కూడా అవును అని చెప్పి బాక్స్ బాయ్ మొహాన్ని అలా పట్టుకుంటూ తను చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇదంతా యుకు చూస్తూ ఉంటుందనమాట. యుకు కూడా కొంచెం డల్ అయిపోతుంది. ఎవరి అమ్మాయి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అసలు ఎవరి కొత్త క్యారెక్టర్ అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.